ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ గార్డెన్. అల్లంని ఎలా పెంచాలనేది ఈ వీడియోలో చూద్దామండి. అల్లం పెంచుకునేది నా సులువండి. ఈ జూన్కి ఏ దుంపలకైనా సరే ఇలా మొలకలు వచ్చి ఉంటాయి. అన్ని దుంపలకు ఇలా వస్తాయండి. వీటిని ఐస్ అంటారు. ఇలా మొలక వస్తే ప్లాంట్ చేసుకోవాలి. అల్లము పెరుగుతుంది. అప్పుడు అల్లంని ఎప్పుడు నాటుకోవాలంటే 365 days ఎప్పుడైనా నాటుకోవచ్చండి. అల్లంని ఇలా మొలకలు రావాలంటే మనము ఫ్రెష్ అల్లము మార్కెట్ నుంచి తీసుకుని వస్తాం కదా, అలా అల్లంని ఒక షేడర్లో క్లాత్ లో చుట్టి పెడితే 15 days కి ఇట్లా మొలకలు వస్తాయి. మొలక వచ్చిందంటే కట్ చేసి పెట్టచ్చు, లేకంటే మీరు అలాగే పెట్టచ్చు అల్లంని. ఇప్పుడు తీసి మనము అప్పుడు నాటితే మొక్కలు వస్తాయండి. రైనీ సీజన్ లో మనము ఆగస్ట్ లోపల నాటుకోవాలండి అల్లంని. ఈ అల్లంకి సాయిల్ మిక్స్ వచ్చి శాండ్, సాయిల్, కంపోస్ట్ ఉండాలండి. ఎక్కువ శాండ్ ఎక్కువ ఉండాలండి. అప్పుడు శాండ్ ఎక్కువ ఉంటేనే అల్లంకి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే దుంప కాబట్టి అది వెళ్ళిపోతుందండి. సాయిల్ మిక్స్ అంతా కలిపి కట్ చేసుకున్నామండి. ఇప్పుడు అల్లము వెడల్పుగా పెరుగుతుంది. నేను ఇలా స్ప్రౌట్ వచ్చినన్ని నేను కొంచెం కొంచెం తీసి ఒక్కొక్క ఖాళీగా ఉన్న పాట్ లో పెట్టేస్తాను. దాంట్లో పెట్టి అల్లం పెంచుతుంటాను. నేను అందరూ పెంచుకోవాలని మీకు చూపిద్దామని నేను బిగినర్స్ కి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ పెంచుకుంటారు, అంత ఈజీగా పెరుగుతుందండి. చిన్న మొక్కలన్నీ కట్ చేసి పెడుతున్నాను. అల్లంకి మంత్లీకి ఒకసారి మనము వర్మీ కంపోస్ట్ కానీ, కౌడంగ్ మెనూర్ కానీ అదో ఒకటి మనము కంపోస్ట్ రూపంలో ఇవ్వాలండి. అప్పుడు దుంపలు ఎక్కువగా ఊరుతాయండి. అల్లము ఎప్పుడు హార్వెస్ట్ అవ్వాలంటే అల్లము 5 month లేదా 8 month క్రాప్ అండి. అది ఆకులన్నీ ఎండిపోతాయి. అప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవాలి. మనము ఒకవేళ అల్లంని హార్వెస్ట్ చేసుకోవాలంటే అల్లము ఊరింటదండి. ఒక సైడ్ నుంచి మీరు కట్ చేసి తీసుకొని రూట్స్ వచ్చింది అలాగే మనము మొక్కను పెడితే అల్లం వల్ల కంటిన్యూ అవుతుందండి. మొక్క సాయిల్ కొంచెం పైన వేద్దామండి. ఎక్కువ వేయకుండా అవి స్ప్రౌట్ కనిపించేటట్టు మనము సాయిల్ వేసుకోవాలి. అల్లంకి ఫుల్ సన్ లైట్ ఉండాలండి. షేడ్ ఏరియాలో పెట్టినా వస్తుంది, కానీ ఎక్కువ దుంపలు ఊరవు. ఫుల్ సన్ లైట్ ఉంటేనే ఎక్కువ దుంపలు ఊరుతాయండి. అల్లంకి ఎక్కువగా వాటర్ చేయకూడదండి. మనము ప్లాంట్ చేసుకొని 20 days కి లీవ్స్ వస్తాయండి. నేను అల్లము మే నెలలో పెట్టినానండి. ఇలా ప్లాంట్ వచ్చిందే చూడండి. ఎక్కువగా శాండ్ కలిపి పెట్టాలి. అప్పుడు మనం వాటర్ చేసినా డ్రైనేజ్ అయిపోతుంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు గాని, మా తోటలో పెంచే వాళ్ళు ఇలాగే ఇప్పుడు మనం గాని టెర్రస్ గార్డెన్ లో ప్రతి ఒక్కరు పెంచుకుంటున్నారు. చూడండి, నేను పెట్టిన అల్లము 2 పాట్లో పెట్టినానండి. నేను అంటే ఖాళీగా ఉన్న పాట్లో పెడతాను. నేను అంత గ్రీన్ గా బాగా గ్రోత్ ఉందండి. ఈ అల్లం ఆకుల్ని కానీ మనము టీలో వేసుకొని టీ చేసుకోవచ్చండి. లీవ్స్ ఎక్కువ కట్ చేస్తే దుంపలు ఊరవంటారు. నేను అల్లం కోసమే పెంచుతున్నాను కాబట్టి లీవ్స్ కట్ చేయనండి. మనము అల్లంని పెంచేది చాలా సులువండి. ఎంతో ఈజీగా పెరుగుతుంది అల్లము. అల్లంని ఎలా పెంచాలని తెలుసుకున్నాం కదా. ఇంతేనండి మరి వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.